భగవద్గీత శంతుని మరియు పాండవులు, కౌరవులు ప్రారంభం. ఎన్నో ఏళ్ల క్రితం భారతదేశంలో శంతను అని ఒక దయగల శక్తివంతమైన రాజు ఉండేవాడు. ఆయన చంద్రవంశంలో పుట్టాడు. ఆయన రాజ్యం ఉత్తర భారతదేశం అంతా వ్యాపించి ఉండేది. రాజధాని హసినాపురం పవిత్ర గంగా నది ఒడ్డున ఎంతో అందంగా ఉండేది. ఒకరోజు గంగాదేవి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు దేవదత్తుడు. ఈ దేవదత్తుడు తర్వాత భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. అతను చరిత్రలోనే గొప్ప ధీరుడు, జ్ఞానవంతుడు అయ్యాడు. భీష్ముడు చిన్నవాడిగా ఉండగానే చింతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అతని రెండవ భార్య పేరు సత్యవతి. ఆమెకు ఇద్దరు కుమారులు పుట్టారు, చిత్రాంగుడు మరియు విచిత్రవీర్యుడు. శంతన మరణించిన తరువాత చిత్రాంగుడు రాజయ్యాడు. కానీ దురదృష్టవశాత్తు అతను చిన్న వయసులోనే మరణించాడు. అప్పుడు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. అతను కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలను వివాహం చేసుకున్నాడు. కానీ కొద్ది కాలానికే విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించాడు. రాజ్యంలో కలవరం వచ్చింది. ఇక ఎవరు రాజు అవుతారు? అప్పుడు మహర్షి వ్యాసుడు యోగశక్తితో అంబిక, అంబాలికలకు పుత్రప్రసాదం కల్పించాడు. అంబికకు ధృతరాష్ట్రుడు పుట్టాడు. అంబాలికకు పాండు పుట్టాడు. ధృతరాష్ట్రుడు అంధుడుగా పుట్టడం వల్ల పాండు రాజ్యానికి రాజయ్యాడు. కాలం గడిచింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకున్నాడు. పాండు మాత్రం ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ముందు కుంతి, తరువాత మాద్రిని వివాహం చేసుకున్నాడు. అయితే ఒకరోజు వేటకు వెళ్లిన పాండు పొరపాటున ఒక ముని అయిన జింక రూపంలో ఉన్నప్పుడు బాణంతో గాయపరిచాడు. ఆ ముని చివరి శ్వాసలో పాండువును శపించి భార్యలను తాకిన క్షణమే నీకు మరణం సంభవిస్తుంది అని శపించడంతో దాంతో బాధలో మునిగిపోయిన పాండు సింహాసనం వదిలి అడవిలో కుంతి, మాద్రితో జీవనం సాగించాడు. రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పాలించసాగాడు. అడవిలో పాండు దంపతులు పిల్లలు లేక నిరాశతో ఉన్నారు. అప్పుడు కుంతికి గుర్తొచ్చింది ఒకప్పుడు ఋషి దుద్వార మహర్షి ఇచ్చిన మంత్రం. ఆ మంత్రంతో ఏ దేవుణ్ణి పిలిచినా ఆయన దయవల్ల సంతానం పొందవచ్చు అని కుంతి ఆ మంత్రాన్ని జపించింది. ముందుగా ధర్మదేవుణ్ణి పిలిచి యుధిష్ఠిరుని అనే పుత్రుణ్ణి పొందింది. తరువాత వాయుదేవుణ్ణి పిలిచి బలవంతుడైన భీముణ్ణి పొందింది. తరువాత ఇంద్రుణ్ణి పిలిచి శౌర్యవంతుడైన అర్జునుని పొందింది. తరువాత కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి చెప్పింది. మాద్రి అశ్విని కుమారులను పిలిచి ఇద్దరు జంట పిల్లల్ని పొందింది, నకులుడు, సహదేవుడు. ఇలా 5గురు రాజకుమారులు పుట్టారు. వీరే పాండవులు. ఇక హసినాపురంలో ధృతరాష్ట్రుడు గాంధారి 100 మంది కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు అతనికే అత్యంత ఇష్టపడతాడు. కాలం గడిచింది. ఒకరోజు పాండు, మాద్రి మరణించారు. బాధతో కుంతి తన 5గురు కుమారులను తీసుకుని హసినాపురానికి తిరిగి వచ్చింది. అక్కడ ధృతరాష్ట్రుడు, గాంధారి వారిని ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ విధంగా పాండవులు, కౌరవులు ఒకే రాజభవనంలో కలిసి పెరిగారు. వారందరినీ కాపాడుతూ మార్గనిర్దేశం చేస్తూ ఉన్నవారు వారి తాతగారు భీష్ముడు. ఆయన వారికి శ్రేష్టమైన విద్యాబోధన కలిగించారు. మహానుభావుడు ద్రోణాచార్యుడు గురువుగా నియమించాడు. ఇలా పాండవులు, కౌరవులు అసలైన కథ మొదలయ్యింది.